ఫోటో ఎలా మాట్లాడుతుందో ఏఐ టూల్లో చూద్దాం. ఫస్ట్ గూగుల్ సెర్చ్లో D-ID అని టైప్ చేయండి. ఫేసెస్ ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే లాగిన్ ఆప్షన్ వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక లాగిన్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ ఐడి సెలెక్ట్ చేశాక యాప్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక లోడ్ అవుతుంది. సో మీకు 20 క్రెడిట్ పాయింట్స్ అయితే వస్తాయి. ఆ 20 క్రెడిట్ పాయింట్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి ఫొటోస్ని. సరే, ఇక్కడ వాయిస్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. వాయిస్ సెలెక్ట్ గాయబ్ వాలా వాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. డన్ పైన క్లిక్ చేయండి. సో అవతార్ పైన క్లిక్ చేయగానే అప్లోడ్ మీద ఉంది కదా, ఎనీ సెలెక్ట్ ఫొటోస్ పైన క్లిక్ చేయండి. సో మన గ్యాలరీ ఉన్న ఫొటోస్ ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా మీకు చూపించడానికి. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న కంటిన్యూ పైన క్లిక్ చేసిన. ఇక్కడైతే కరెక్ట్గా నాకు రాలేదన్నమాట ఫోటో. సో మళ్ళీ ఇంకో ఫోటో అవతార్ పైన క్లిక్ చేసి ఇంకో ఫోటో తీసుకుందామని తీసుకుంటున్నా. ఇంట్లో ఉన్నది ఆ ఫోటోని. సో ఇక్కడ బాయ్ ఉంది కదా, గర్ల్ అని తీసుకోవచ్చు, బాయ్ అని తీసుకోవచ్చు. బాయ్ అయితే తీసుకున్న ఫోటో. సో దీనికి మ్యాటర్ కావాలి కదా మనకి. సో మ్యాటర్ కావాలంటే నేను ChatGPTలోకి వెళ్ళి కొంచెం మ్యాటర్ అయితే తీసుకున్నా. ChatGPTలోకి వెళ్ళి కొంచెం మ్యాటర్ తీసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేశాను అనమాట అక్కడ ఫోటో మాట్లాడడానికి. సో ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఇదే కాదు, మీకు ఇష్టం వచ్చిన మ్యాటర్ ఇవ్వచ్చు, కొటేషన్స్ ఇవ్వచ్చు, సో ఎక్సెట్రా ఇంకా చాలా కూడా ఇవ్వచ్చు. తెలుగులో కూడా ఇవ్వచ్చు, తెలుగులో కూడా మాట్లాడుతుంది. సో ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి డన్ పైన క్లిక్ చేయండి. సో డన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పైన క్లిక్ చేసి జనరేట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ లోడ్ అవుతుంది, మళ్ళీ లోడ్ అయ్యి జనరేట్ అవుతుంది అనమాట. లోడింగ్ టైం అయితే తీసుకుంటుంది ఫ్యూ సెకండ్స్. కొంచెం లాగింగ్ ఉంటుంది. ఇమీడియట్లీ అయితే కాదు, మీరు ఇచ్చే కంటెంట్ని బట్టి మ్యాటర్ని బట్టి ఉంటుంది లోడింగ్ అనేది. సో ఇక్కడైతే తొందరకి టైం పడుతుంది, కొంచెం తొందరగా అయితే కాదు. సో చూడండి, చాలా టైం లోడింగ్కే తీసుకుంటుంది. సో అయిపోయింది. పక్కన ఫోటో డిలీట్ చేయాలంటే దాని 3 డాట్స్ పైన క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేసేయండి. డిలీట్ పైన ఉంది కదా, ఓకే డన్. ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే కదా మనం ఇచ్చిన మ్యాటర్ది. కింద డౌన్లోడ్ అయినా డౌన్లోడ్ అయిపోతుంది. సో ప్లే అయితే చేసి చూద్దాం. ప్లే అవుతుంది, చూడండి ప్లే అవుతుంది. వాయిస్ ఎంత క్లియర్గా మాట్లాడుతుందో చూడండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.